ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరలా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా మన జీవితంలో రోజులు ఎంత ఫాస్ట్‌గా గడిచిపోతున్నాయంటే, చాలా ఫాస్ట్‌గా మన యొక్క జీవితం ముందుకు సాగుతా ఉంది. నిజంగా మనం ఇన్ని నెలలు, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరములు మనం సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నామంటే, ఇది మన శక్తి, మన బలము కాదు కానీ, కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా, ఆయన చూపుతున్న ప్రేమ ద్వారా మనం ఇలాగున్నాం. అందును బట్టి నేను దేవుడికి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాను. మనం వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. దయచేసి అందరం మనం బైబిల్ తెరిచినట్లయితే 118వ కీర్తన 8వ వచనము. 118వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది ఏంటంటే, మనుష్యులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషుల్ని నమ్ముకోవడానికి వాడు ఏ పాటి వాడు అని దేవుని యొక్క వాక్యం అడుగుతా ఉంది. ఎస్, మనము ఏదైనా అవసరం వస్తే మనుషుల వైపు చూస్తాం. మనుషుల దగ్గర ప్రాధాయపడతాం. మనుషుల దగ్గరికెళ్ళి బ్రతిమిలాడుకుంటాం. వారి దగ్గర భంగపోతాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనకి ఎలాంటి స్థితిగతులైనా సరే, మనం ఏ మనిషిని వెతుక్కొని వెళ్ళాల్సిన అవసరమో లేదు. మనం దేవుని సన్నిధిలో వచ్చి ఆయన్ని ఆశ్రయించి, యేసయ్యా నీవు తప్పక నాకు సహాయం లేదు అని మనం ప్రార్థన చేసి ఆయన మీద ఆధారపడితే దేవుడు మనకు సమస్తాన్ని కలుగు చేస్తాడు. ఇంకో మాట చెప్తున్నాడు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం రాజుల్ని నమ్ముకోవాల్సిన అవసరం లేదు, అధికారులను నమ్ముకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని మనం నమ్మాల్సిన అవసరమో లేదు. వై? బికాస్ మనకు దేవుడు ఉన్నాడు. అందరికన్నా గొప్పవాడు మన యేసయ్య. ఆయన ఉండగా మనం ఎవరిని నమ్ముకోవాల్సిన అవసరమో లేదు. మనుషులను నమ్మాల్సిన పనిలా, రాజులను నమ్ముకోవాల్సిన పనిలా, కేవలం యెహోవాని మనం ఏం చేయాలా? ఆశ్రయించాలి. ఆయన మీద ఆధారపడాలి. ఆయనను మనము దృఢంగా విశ్వసించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే చాలు, ఆయన మీద ఆధారపడితే చాలు, దేవుడు సమస్తాన్ని మనకు జరిగిస్తాడు. సో ఈ యొక్క వాక్యానికి నేను సాదృశ్యంగా ఒక చిన్న బైబిల్ సంఘటన, ఉపమానాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. నేను అంతా చదవను, జస్ట్ లైక్ స్టోరీ ఐ విల్ గో ఇట్. ఆ యొక్క దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ముగ్గురు వ్యక్తుల్ని మనం చూస్తాం. ఒకటి షడ్రక్, మేషక్, అబేద్నెగో. షడ్రక్, మేషక్, అబేద్నెగో వీరు బబులోను దేశానికి వారు దాసత్యంలో పట్టబడి వచ్చిన తరువాత వారిలో గొప్పగా వారు దేవుణ్ణి అంగీకరించడం వల్ల వారు చెరపట్టుకొని వచ్చిన వారందరిలో వీరు శ్రేష్ఠులుగా కనిపించి రాజు తనతో ఉండడానికి వారిని ఆయన నియమించుకుంటాడు. అయితే ఒకరోజు ఈ యొక్క బబులోను రాజు నెబుకద్నెజరు ఒక చట్టాన్ని, ఒక శాసనాన్ని తీసుకొని వస్తాడు. ఎవరైతే నేను ప్రతిష్ఠించిన ప్రతిమకు నమస్కారము చెయ్యరో, లేదా వంగి దానిని ప్రార్థన చేయరో, నేను వారిని ఏం చేస్తాను? అగ్ని గుండములో వేస్తాను అని చెప్పి ఒక శాసనాన్ని చేశాడు. ఒక పెద్ద ప్రతిమను నిలబెట్టాడు. బబులోన్లో ఉన్న జనాలందరూ వచ్చి ఆ నెబుకద్నెజరు ప్రతిష్ఠించిన ప్రతిమకు సాష్టాంగ నమస్కారం చేసి నీవే నీవే అని ప్రార్థన చేస్తున్నారు, బ్రతిమిలాడుకుంటున్నారు, సాష్టాంగ పడుతున్నారు, ప్రాధేయపడుతున్నారు. కానీ ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగో మాత్రము ఆ రాజు ప్రతిష్ఠించిన ప్రతిమకు వారు మొక్కలేదు. ఆయన యొక్క శాసనాన్ని, ఆ బబులోను రాజైన నెబుకద్నెజరు శాసనాన్ని ఎవరైతే వినరో, ఆ బబులోను దేశములో ప్రతిష్ఠించిన ప్రతిమకు ఎవరైతే నమస్కారము చేయరో, వారిని నేనేం చేస్తా? అగ్నిగుండములో వేస్తాను అని అన్నాడు.
ఆ శాసనాన్ని కూడా ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో లెక్క చేయలేదు. వై? బికాస్ మా దేవుడు యెహోవా యేసే మాకుండగా మేము ఇంకొక ప్రతిమకు నమస్కరించము. మనుషులను నమ్ముకోలేదు వాళ్ళు. రాజును నమ్మలేదు. బబులోను రాజు కూడా వారు భయపడడం లేదు. అయ్యో, మరి మేము ఇన్ని రోజులు యెహోవాకు ప్రార్థన చేసినాము, ఇప్పుడు ఈ బబులోను దేశంలో ఈ ప్రతిమకు నమస్కరించకపోతే అగ్నిగుండంలో వేస్తారంటున్నారు. మరి ఈ ఒక్క రోజుకి, లేదా ఈ కొద్ది రోజులకి, లేదా ఈ క్షణానికి మేము యెహోవా దేవుణ్ణి వదిలి ఈ యొక్క ప్రతిమకు మేము నమస్కారము చేస్తాము అని వారు రాజు ఆజ్ఞకు భయపడలేదు. రాజా, మేము నీవు ప్రతిష్ఠించిన ఈ ప్రతిమకు మేము మొక్కము. ఈ యొక్క అగ్నిగుండములో నుండి, నీవు పడేయబోయే అగ్నిగుండములో నుండి మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒక్కవేళ ఆయన రక్షింపకపోయినా మేము మాత్రము ఈ యొక్క ప్రతిమకు మేము నమస్కారము చేయము అని చెప్పి దృఢంగా నిలబడతారు. ఆ ఆజ్ఞను వారు చూడలేదు, మనుషులను నమ్మలేదు, రాజులను నమ్మలేదు, రాజశాసనాన్ని చూడలేదు, రాజు యొక్క చట్టాన్ని చూడలేదు. వారు నమస్కరించరు. రాజుకు కోపం వచ్చేసి, నా మాట కూడా వినరా, మీరు నా కింద ఉండే మనుషులు నా మాట వినరా అని చెప్పి మేబీ 2-3 టైమ్స్ ఛాన్స్ ఇవ్వచ్చు ఆ రోజు. వచ్చి ప్రతిష్ఠించండి. ఎందుకంటే ఇష్టంతో నియమించుకున్నాడు కదా షడ్రక్ మేషక్ అబేద్నెగోని. అయితే అయినా సరే రాజు కోసమో, మాట కోసమో, మనిషి కోసమో, ఎవ్వరి కోసము కూడా వారు భయపడలేదు. రాజా, మేము ప్రతిష్ఠించిన ప్రతిమకు మొక్కము, సాగిలపడము. వెంటనే వారిని ఎత్తి ఏం చేయండి? అగ్నిగుండంలో వేయండి అని రాజాజ్ఞ వచ్చేసింది. 7 అంతలుగా చేశారంట అగ్నిగుండాన్ని. ఒక వంతు ఉన్న అగ్నిగుండాన్ని 7 వంతులు పెంచారంట. అలాంటి అగ్నిగుండంలోకి ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోని తీసుకొని వెళ్తున్నప్పుడు కూడా వారు చెబుతున్న మాట, రాజా, మేము ఈ యొక్క ప్రతిమకు నమస్కారము చేయము. మా దేవుడు సమర్థుడు, ఈ అగ్నిగుండము నుండి ఆయన రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ హౌ గ్రేట్ బిలీఫ్, హౌ గ్రేట్ ఫెయిత్ దే ఆర్ హ్యావింగ్, హౌ మచ్ దే ఆర్ ట్రస్టింగ్ ఇన్ గాడ్, మోర్ దెన్ కింగ్స్, మోర్ దెన్ హ్యూమన్ బీయింగ్స్, దే ఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షింపక పోయినా మేము మాత్రం మొక్కము. మేము నమ్మిన దేవుడు నమ్మకమైన వాడు, జీవము గలవాడు. వేరొక ప్రతిమకు మేము నమస్కారము చేయము. ఆ అగ్నిగుండంలోనికి ఆ పనివారు తీసుకొని వెళ్ళి వారిని వేస్తేనంట అందులో నుండి వచ్చి ఆ అగ్ని, ఆ వేడికి ఎవరైతే వారిని పడేశారో ఆ పనివారి యొక్క శరీరాలు కాలిపోయినాయి. కానీ ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో పడేసినారు. వారు కాలిపోతున్నారని జనాలు అనుకుంటున్నారు, కాలిపోతున్నారని రాజు అనుకుంటున్నాడు. కానీ ఆ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగో వారి యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టక, రాజాజ్ఞను చూడక, శాసనాన్ని చూడక, ఎవ్వరి మనుషుల మాటలు వినక, ధైర్యముతో, విశ్వాసముతో, నమ్మకంతో దేవుని మీద ఆధారపడి అగ్నిగుండంలో పడవేయబడినారు. ఇప్పుడు రాజుకి మనసాగక వీళ్ళు కాలిపోయారా, చచ్చిపోయారా అని దూరం నుండి ఇట్లా చూస్తేనంట షడ్రక్ మేషక్ అబేద్నెగో హాయిగా వారు పాటలు పాడుకుంటూ అగ్నిగుండములో హాయిగా తిరుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప రక్షణ దేవుడు వారికి ఇచ్చాడు చూడండి. రక్షణ అంటే 2 రకాల రక్షణ. గాడ్ ప్రొటెక్టెడ్ దెమ్ ఫ్రమ్ ద ఫైర్. ఎంత గొప్పగా వారు ఆ షద్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో హాయిగా పాటలు పాడుతూ సంతోషంగా ఒక గార్డెన్ లో మనుషులు తిరిగినట్లుగా అగ్నిగుండములో 7 వంతులు చేయబడిన అగ్నిగుండములో అలాగ తిరుగుతా ఉన్నారు. రాజుకి కళ్ళు, అరే నేను చూసేది నిజమేనా, వీరు నిజంగా అగ్నిగుండంలో తిరుగుతున్నారా అని కళ్ళు ఇలా నలుపుకొని చూస్తే వారితో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడంట. మొత్తం 4 మంది ఉన్నారు. ఇప్పుడు రాజుకు డౌట్ వచ్చింది, ఏ
ఎంతమందిని రా మీరు పడేశారు? రాజా, మేము 3 మనుషులను పడేశాము. షడ్రక్, మేషక్, అబేద్నెగో. లేదు, మీరు నలుగురికి పడేశారు. లేదు రాజా, మేము 3 మనుషులనే పడేశాం. మరి ఆ నాలుగో వ్యక్తి ఎవరు? వారిని బయటికి పిలిపించాడు. నేను ప్రతిష్ఠించిన ప్రతిమ కాదు. ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగో ప్రార్థన చేసే దేవుడే నిజమైన దేవుడని శాసనాన్ని మరలా మార్చివేశాడు నెబుకద్నెజరైన రాజు. ఎంత గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించాడు ఆ యొక్క బబులోను దేశంలో. అందుకే ఈ మధ్య చాలా ట్రెండ్ అయిపోయింది ఒక సాంగ్. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మలకు మొక్కనందున పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసే, నాలుగో వాడు మిగులలేదా ఓ భక్తుడా. ఎస్, ముగ్గురిని పడేశారు కానీ 4 మంది ఆ యొక్క అగ్నిగుండంలో నుండి వచ్చి శాసనాన్నే మార్చేశారు. బబులోను దేశమంతా మరలా శాసనం ఇంకొకటి ప్రారంభించబడింది అదే రోజు. నేను ప్రతిష్ఠించిన ప్రతిమ కాదు. ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగో పూజించి యెహోవా దేవుడికే ఈ దేశ ప్రజలందరూ నమస్కారం చేయాలి, ప్రార్థన చేయాలి, సాగిలపడాలని శాసనాన్ని మార్చాడు. ఎందుకంటే మనం ముందు చదివాం, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. వారు మనుషుల్ని చూడలేదు, రాజుల్ని చూడలేదు, రాజ శాసనాల్ని చూడలేదు, కేవలం యెహోవాను నమ్ముకున్నారు. ఆ నమ్మకమే, ఆ విశ్వాసమే, ఆ ప్రార్థనే, ఆ యొక్క గొప్ప దృఢమైన ఆ యొక్క పట్టుదల దేశ శాసనాన్నే మార్చేసింది. నెబుకద్నెజరు సహితం దేవుడి మీద ఆధారపడడం ప్రారంభమైంది. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి వేదనలు వచ్చినా, ఎవ్వరు మన దగ్గరకు వచ్చి మనల్ని చంపుతామని చెప్పినా కూడా మనం భయపడకూడదు. ఇలాంటి దృఢత్వం మనలో రావాలంటే మనం యేసే మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఆయన నమ్ముకోవడం మనం నేర్చుకోవాలి. ఆయన నమ్ముకోవడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడడం నేర్చుకుంటామో, ఆయనను ఆశ్రయించడం నేర్చుకుంటామో, మనం ఈ లోకములో ఎవ్వరు మన మీదకి వచ్చినా మనం భయపడం. మన ద్వారా దేవుడు శాసనాలనే మార్చగలడు. మన ద్వారా, ఆ విశ్వాసము ద్వారా, ఆ పట్టుదల ద్వారా, ఆ నమ్మకము ద్వారా దేవుడు చట్టాలని కూడా మార్చగలగడానికి ఆయన సమర్థుడు. షడ్రక్, మేషకు, అబేద్నెగో ఎంత గొప్ప మాట మాట్లాడారు. మా దేవుడు ఈ అగ్నిగుండము నుండి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేము మొక్కము. అలాంటి గొప్ప విశ్వాసము, గొప్ప దేవుడి కొరకు నిలబడే వైరము మనలో రావాలి. అలా రావాలంటే మనం యేసయ్యను ఆశ్రయించాలి. ఆయన మీద మనము పూర్తి నమ్మకాన్ని, పూర్ణ విశ్వాసాన్ని, పూర్ణ నమ్మకాన్ని ఆయన మీద మనము పెట్టి నడవడం నేర్చుకోవాలి. ఏదో బైబిల్ చదివాం, ఏదో ప్రార్థన చేశాము, ఆ తర్వాత ఏదో ట్రెడిషనల్ గా వీఆర్ డూయింగ్ దిస్. నో, నువ్వు ఒక వాక్యము చదివావు అంటే ఆ వాక్యానికి మనల్ని మనం ఏం చేయాలా? సమర్పించుకోవాలి. సమర్పించుకోవాలి. చాలా మంది ఒక అలంకారం చేసుకున్నప్పుడు, ఒక ఏదైనా ఒక స్త్రీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఇక్కడ ఒక శారీ కట్టుకుంటే దాని మీద బ్లౌజ్, ఆ జడలని, అదని ఇదని ఎంత కాంబినేషన్ అంటే ఆ డ్రెస్ కు తగినట్టుగా రెడీ అయిపోతారు. జస్ట్ ఐఎమ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్. మనము కూడా ఒక వాక్యాన్ని మనం చదువుతున్నామంటే ఆ వాక్యానికి మనం ఎలాగుండాలా, మన ప్రవర్తన ఎలాగుండాలా, మన నడక ఎలాగుండాలా, మన యొక్క మాటలు ఎలాగుండాలా, మన ప్రార్థన ఎలాగుండాలా, మన యొక్క ఆత్మీయత ఎలాగుండాలా అనేది మనము సిద్ధపడాలి, సమర్పించుకోవాలి, మనల్ని మనం సరిచేసుకోవాలి. అప్పుడే మనం కూడా ధైర్యంగా చెప్పగలం,
మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని షడ్రక్ మేషక్ అబేద్నెగో వలె మనం దృఢంగా ఎలాంటి శాసనాలు, ఎలాంటి చట్టాలు మన దగ్గరకు వచ్చినా మనం యేసే కొరకు నిలబడగలం. చివరి వరకు మన శ్వాస ఆగిపోయే వరకు కూడా మనం నిలబడగలం. దేవుడు అట్టి కృపను మనకిస్తాడు. వాక్యానికి మనం సమర్పించుకోవాలి. వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకోవాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో కూడా షడ్రక్ మేషక్ అబేద్నెగో ద్వారా బబులోను దేశములో శాసనాలను మార్చినట్లుగా దేవుడు మన ద్వారా కూడా ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు, ఎన్నో శాసనాలు, ఎన్నో చట్టాలను కూడా ఆయన మార్చడానికి సంసిద్ధుడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. ఇదిగో తండ్రి, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని మీ వాక్యం సెలవిచ్చిన విధంగా షడ్రక్ మేషక్ అబేద్నెగో మనుషుల్ని చూడలేదయ్యా, రాజ శాసనాలను చూడలేదు, కేవలం మిమ్మల్ని ఆశ్రయించారు. మీ మీద నమ్మకముతో అగ్ని గుండానికి కూడా వారు సిద్ధమైపోయినారు. ఏడంతలు చేయబడ్డ అగ్ని గుండంలో పడివేయబడినారు. కానీ పాటలతో వారు మిమ్మల్ని స్తుతించి ప్రార్థన చేశారు. అగ్ని గుండములోకి మీ దేవదూతను మీరు వచ్చి ఆ అగ్ని గుండము నుండి వారిని బయటికి తీసుకొని వచ్చారు. వారి ద్వారా శాసనము, చట్టము, రాజు సమస్తము మార్చబడింది. మేము కూడా మీ సన్నిధిలో అలాగ దృఢంగా ఉండున్నట్లుగా మమ్మల్ని మేము సిద్ధము చేసుకోవడానికి, వాక్యానికి మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. మనుషులను మనం నమ్ముకోకూడదయ్యా, రాజులను మేము నమ్మకూడదు నాయన. మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించి నడిచినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.